ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని నవేగాం గ్రామానికి చెందిన ప్రముఖ ప్రకృతి వ్యవసాయ రైతు రాజేశ్వర్ గైక్వాడ్ పంట క్షేత్రాన్ని సందర్శించిన ఏపీ మాస్ సంస్థ మార్కెట్ హెడ్ సత్యదేవు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామేశ్వర్ గైక్వాడ్ గత 12 సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఇలాంటి రసాయనాలు వాడకుండా 8 రకాల పంటలు పండిస్తూ తానే స్వయంగా మార్కెట్ చేయడం చాలా అరుదైన విషయమని, పంట క్షేత్రాన్ని ఈ రోజు సందర్శించి ఆయన అవలంబిస్తున్న వ్యవసాయ పద్ధతులు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ రైతు రామేశ్వర్ గైక్వాడ్, ఏపీ మాస్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ వెల్మా రాజేందర్ రెడ్డి, సీఈఓ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. కందిలో కుసుమ వేసాను. ఏంటి దాని స్పెషాలిటీ? ఈరోజు రామేశ్వర్ గారి గ్రామానికి నవేగాము ఇచ్చోడ మండలంలోకి వచ్చాము. ఇక్కడ 5 ఎకరాల్లో రామేశ్వర్ గారు గత 12 సంవత్సరాల నుంచి కేవలము సహజ సిద్ధంగా పండించుతూ ఏమి ఎరువులు ఏమి వాడకుండా పండిస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తము ఈ నేల సారవంతం చూసినట్లయితే మీకే తెలుస్తుంది వృద్ధి ఎట్లా జరిగింది ఏంటనేది. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతము రకరకాల పంటలు పండిస్తున్నారు. గోధుమ కానీ పసుపు కానీ ఇట్లాంటి ఎంత పండిస్తున్నారు. ఇప్పుడు దేశంలోని వివిధ ప్రదేశాలకి వాట్సాప్ ద్వారా ఇట్లా మార్కెట్ కూడా చేస్తున్నారు. మేము ఏపీ మాస్ సంస్థ నుంచి ఇక్కడికి దర్శించడం అనేది జరిగింది. మా ఏపీ మాస్ సంస్థ ఇక్కడ ఆదిలాబాదు జిల్లా, నిర్మల్ జిల్లాల్లోని 2 జిల్లాల్లో 14 మండలాల్లో ఎఫ్పిఓస్ని చేసినాము. ఇచ్చోడ మండలంలో రామేశ్వర్ గారు కూడా ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆ యొక్క పొలంలో ఉన్నటువంటి పంటలు సొంతగా మార్కెట్ చేసుకోవడంతో పాటు మన ఎఫ్పిఓ ద్వారా ఏ విధంగా మార్కెట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి సంస్థను ఇక్కడ ఉన్నటువంటి పొలం సందర్శించడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఇక్కడ ఉన్నటువంటి జీవామృతం తయారు చేసేసుకొని ఆ జీవామృతంతో సీడ్ ట్రీట్మెంట్ అదంతా చేసేసి ఇక్కడ దాన్ని పండించడం జరుగుతుంది. దానివల్ల ఎటువంటి కీటకాలు రాకుండా విత్తనము మంచిగా జర్మినేషన్ ఇదంతా బాగా జరుగుతూ ఉంది. అదంతా మాకు ఇక్కడ చూపించడం జరిగింది. ఇది కనుక ఇట్లా చేసుకున్నట్లయితే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతూ ఉంది. మిగతా రైతులు కూడా ఈ విధమైనటువంటి సీడ్ ట్రీట్మెంట్ చేసుకొని జీవామృతం చేసుకున్నట్లయితే సొంతగా ఏం ఖర్చు లేకుండా జర్మినేషన్ మంచిగా ఉంచేటట్లు జరుగుతుందని చెప్పి